హలో ఫ్రెండ్స్, ఈరోజు ఇంట్లోనే ఈజీగా ఫేస్ వాష్ అనేది ఎలా చేసుకోవచ్చు అని చూపిస్తున్నానండి. మన ఫేస్ మీద ఉన్న యాక్ని, పింపుల్, డార్క్ స్పాట్ అలాగే మన స్కిన్ అది వైట్నింగ్ అలాగే బ్రైట్నింగ్ అవడానికి చాలా అంటే చాలా బాగా యూజ్ అవుతుంది. పదండి వీడియోలోకి వెళ్దాం. ఈ అలోవెరా ఫేస్ వాష్ అనేది ఎలా చేయాలో చూపిస్తాను. వెల్కమ్ టు భారతీ రాజేష్ బ్లాగ్స్. ఈ ఫేస్ వాష్ అయితే చేయడానికి ముందు ఇక్కడ నేను అలోవెరా అయితే తీసుకున్నానండి. నేను ఫ్రెష్ అలోవెరా అయితే తీసుకున్నాను. చూస్తున్నారా, ఇలా అలోవెరా అయితే తీసుకొని వాష్ చేసి అయితే తీసుకున్నాను. ఇక్కడ సైడ్ ఉన్న ముళ్ళులు అనేవి రిమూవ్ చేసేసుకుంటున్నాను. ఇలా తీసేసుకున్నాక పైన లేయర్ అనేది పీల్ చేసేసుకొని మధ్యనున్న జెల్ అనేది తీసేసుకుంటున్నానండి. చూస్తున్నారా, ఇలా జెల్ అనేది సపరేట్ చేసేసుకుంటున్నాను. చూస్తున్నారా, జెల్ అనేది ఎంత చక్కగా వస్తుంది కదండి. ఇలా మనము ఇంట్లోనే ఈజీగా న్యాచురల్గానే అలోవెరా జెల్తో మనము ఇంట్లోనే ఈజీగా అలోవెరా ఫేస్ వాష్ చేసుకోవచ్చు. మీరు కావాలనుకుంటే అలోవెరాతోనే కాదండి, మీరు టర్మరిక్తో చేసుకోవచ్చు, అంటే పసుపుతో చేసుకోవచ్చు, అదేవిధంగా వేపాకుతో చేసుకోవచ్చు, అలాగే దోసకాయలతోనే చేసుకోవచ్చు అండి. ఇంకా చాలా రకాలైతే చేసుకోవచ్చు. ఫేస్ వాష్ అనేది ఇంట్లోనే ఈజీగా చేసుకోవచ్చు అండి. నేనైతే ఈరోజు అలోవెరాతో ఫేస్ వాష్ అనేది ఎలా చేసుకోవచ్చు అని చూపిస్తున్నాను. ఇంకా మన ఛానల్లో చాలా వీడియోస్ అయితే ఉన్నాయండి. ఆల్రెడీ ఫేస్ వాష్ అనేది ఆల్రెడీ మన ఛానల్లో ఉన్నాయి. చూడాలనుకుంటే ఒకసారి చెక్ చేసేయండి. అదేవిధంగా ఇంట్లోనే ఈజీగా సోప్ కూడా ఎలా చేసుకోవచ్చు అని కూడా, షాంపూ కానీ సోప్ కానీ ఇంట్లోనే ఈజీగా ఎలా చేసుకోవచ్చు అనేది కూడా నేను వీడియో చేశాను. చూడాలనుకుంటే ఒకసారి చెక్ చేసేయండి. చూస్తున్నారు, ఇక్కడ అలోవెరా జెల్ అనేది సపరేట్ చేసేసుకున్నాక ఇలా ఒక చిన్న మిక్సీ జార్ అయితే తీసుకొని మిక్సీ అయితే వేసేసుకుంటున్నానండి. ఇక్కడ మీకు మిక్సీ అయితే వేసి చూపిస్తున్నాను చూడండి. ఇలా మిక్సీ వేసుకొని మీరు పక్కన పెట్టేసుకోండి. అదేవిధంగా ఇక్కడ నేను ఫేస్ వాష్ చేసుకోవడానికి నేను ఇక్కడ సోప్ అయితే బేబీ సోప్ అయితే యూజ్ చేస్తున్నాను. ఎందుకంటే మన ఫేస్కి యూజ్ చేస్తుంటాం కాబట్టి మన ఫేస్ మాత్రం చాలా సెన్సిటివ్గా ఉంటుంది కాబట్టి నేను ఇక్కడ ఎలాంటి కెమికల్ అనేది యూజ్ చేయని బేబీ సోప్ అయితే యూజ్ చేస్తున్నానండి. ఎందుకంటే బేబీ సోప్ అంటే మనకి చిన్న పిల్లలకి యూజ్ చేస్తాం కదండి, అందులో ఎలాంటి కెమికల్ అనేది యూజ్ చేసి ఉండరు. లేదు మీకు బేబీ సోప్ వద్దు అనుకుంటే మీరు బేబీ బాడీ వాష్ జరుగుతుంది కదండి, అదైనా యూజ్ చేయొచ్చు. నేనైతే ఇక్కడ బేబీ సోప్ అయితే యూజ్ చేస్తున్నాను. మీరు ఒక 4 to 5 టేబుల్ స్పూన్ వరకు బాడీ వాష్ అయినా యూజ్ చేసుకోవచ్చు అండి. ఈ ప్లేస్ అదైనా మీరు యూజ్ చేసుకోవచ్చు. చూస్తున్నారా, ఇదే విధంగా నేను బేబీ సోప్ అయితే తీసుకున్నాను కదండి. ఇది ఈ రకంగా నేను ఇది తురిమేసుకున్నాను. మీరు కావాలనుకుని చిన్న చిన్న పీసెస్కి అయినా కట్ చేసేసుకోవచ్చు. ఈ రకంగా తురిమేసుకున్నాక ఒక చిన్న కడాయి అయితే తీసుకున్నానండి. ఇందులో అయితే వేసుకొని ఇప్పుడు నేను ఇందులోనే మనం ఆల్రెడీ అలోవెరా జెల్ అనేది మిక్సీ వేసి పక్కన పెట్టేసుకున్నాం కదండి, అది కూడా ఇందులోనే స్ట్రైన్ చేసేసుకొని వేసేసుకోవాలి. చూస్తున్నారు, ఒక స్ట్రైనర్ తీసుకొని స్ట్రైన్ చేసేసుకొని అయితే వేసుకుంటున్నాను. మీరు ఒక క్లాత్ తీసుకొని వడకట్టేసుకున్నా పర్వాలేదండి, చాలా చక్కగా మీకు అలోవెరా జెల్ అనేది సపరేట్ అయిపోతుంది. మనం ఇందులో వాటర్ అనేది అస్సలు యాడ్ చేయలేదు. న్యాచురల్గా మనకి చాలా చక్కగా అలోవెరా జెల్ అనేది సపరేట్ అయిపోతుంది. చూస్తున్నారా, ఈ విధంగా మనము అలోవెరా జెల్ అనేది ఇందులోనే వేసేసుకోవాలి. ఇలాగా మొత్తం ఒక స్పూన్ తీసుకొని ఈ సోప్ అలాగే అలోవెరా జెల్ అనేది మొత్తాన్ని ఒకసారి మిక్స్ చేసేసుకోవాలి. ఈ విధంగా మిక్స్ చేసేసుకున్నాక ఇందులో ఒక చిన్న గ్లాస్తో ఒక గ్లాస్ వాటర్ వేస్తున్నాను. ఎందుకంటే నేను ఇక్కడ బేబీ సోప్ అనేది చాలా చిన్నది తీసుకున్నాను, అందుకని నేను ఇక్కడ ఒక చిన్న గ్లాస్తో అయితే వాటర్ అయితే యూజ్ చేస్తున్నాను. చూస్తున్నారా, ఒక గ్యాస్ మీద పెట్టేసుకొని ఒక 2 minutes మీరు ఇలాగా సోప్ అనేది మెల్ట్ చేసేసుకోవాలి. చూస్తున్నారా, చాలా చక్కగా చాలా ఈజీగా మనము సోప్ అనేది మెల్ట్ చేసేసుకోవచ్చు అండి. ఇది మనకి కంప్లీట్గా మెల్ట్ అయ్యింది అంటే మీరు గ్యాస్ అనేది ఆఫ్ చేసేసుకోండి. చూస్తున్నారా, కన్సిస్టెన్సీ అనేది ఈ రకంగా అయితే ఉంటుంది, మరి థిక్గా ఉండదు, ఇలా లిక్విడ్ లాగా అయితే ఉంటుందండి. ఈ రకంగా ఉన్నప్పుడు గ్యాస్ అనేది ఆఫ్ చేసేసుకొని మనము పక్కన పెట్టేసుకోవాలి. మనకి కొంచెం చల్లారాక మనం ఇందులో విటమిన్ ఈ క్యాప్సూల్ అయితే యూజ్ చేస్తున్నాను. విటమిన్ ఈ క్యాప్సూల్ అనేది మన స్కిన్ అనేది చాలా సాఫ్ట్ అండ్ స్మూత్గా చేయడానికి, అదేవిధంగా మన స్కిన్ మీద ఉన్న అలాంటి డెడ్ లేయర్ని కంప్లీట్గా రిమూవ్ చేయడానికి చాలా బాగా యూజ్ అవుతుందండి. స్కిన్ టోన్ని పెంచడానికి చాలా బాగా యూజ్ అవుతుంది. అదేవిధంగా ఇందులోనే 1 టేబుల్ స్పూన్ వరకు గ్లేజర్ని యూజ్ చేస్తున్నానండి. గ్లేజర్ని కూడా మన స్కిన్ సాఫ్ట్ అండ్ స్మూత్ చేయడానికి, మన స్కిన్ గ్లోయింగ్గా ఉండడానికి చాలా బాగా యూజ్ అవుతుంది. ఇక్కడ నేను చెప్తుంటాను, అదేవిధంగా ఇక్కడ పక్కన యాడ్ చేస్తుంటాను దీనివల్ల ఏంటి బెనిఫిట్స్ అనేవి మీకు ఇక్కడ పక్కన యాడ్ చేశాను. అలాగే ఇందులోనే 2 టేబుల్ స్పూన్ వరకు రోజ్ వాటర్ యాడ్ చేశాను. అలాగే కొంచెం గ్రీన్ ఫుడ్ కలర్ అయితే యాడ్ చేశానండి. మీకు నచ్చితే వేసుకోవచ్చు, లేదంటే స్కిప్ చేసేవచ్చండి. ఇది ఫుడ్ కలర్ అనేది జస్ట్ ఆప్షనల్ మాత్రమే, మీకు నచ్చితే వేసుకోవచ్చు, లేదంటే మీరు నార్మల్గానే యూజ్ చేసుకోవచ్చు. జస్ట్ కలర్ కోసం మాత్రమే ఇక్కడ యూజ్ చేశాను. ఎందుకంటే మనము అలోవెరా జెల్తో మనం చేస్తాము కాబట్టి ఆ కలర్ కొంచెం రావాలి అని మాత్రమే ఇందులో కలర్ అనేది యూజ్ చేశాను. చూస్తున్నారా, ఇలా మొత్తాన్ని ఒకసారి మిక్స్ చేసేసుకొని ఒక చిన్న స్ప్రే బాటిల్లో కానీ లేదు అనుకుంటే ఫేస్ వాష్ బాటిల్స్ ఉంటాయి కదా, అందులోనే వేసుకోవచ్చు. నేను నా దగ్గర ఉన్న ఒక ఫేస్ వాష్ బాటిల్ అయితే స్టోర్ చేస్తున్నానండి. చూస్తున్నారా, మీరు కావాలనుకుంటే నార్మల్ బాటిల్ అయినా వేసుకోవచ్చు,
అలాగే స్ప్రే బాటిల్ ఉంటాయి కదా, అందులోనే వేసుకోవచ్చు. మీకు ఇక్కడ యూజ్ చేసి చూపిస్తాను, హ్యాండ్ మేడ్ అయితే యూజ్ చేసి చూపిస్తాను. చూడండి ఎంత చక్కగా నురగ అనేది వస్తుంది కదండి, చాలా చక్కగా చాలా బాగా వస్తుంది. మీకు వాష్ చేసేసుకున్నా చూపిస్తాను, మీరు తప్పకుండా ట్రై చేయండి. అలాగే రిజల్ట్ అనేది ఎలా వచ్చింది తప్పకుండా కామెంట్ చేయండి. ఆల్రెడీ చాలా మంది ట్రై చేస్తున్నారంట, చాలా 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 హ్యాపీగా ఉందండి. ఎందుకంటే మీరు చూసి ట్రై చేసి తర్వాత మీకు ఎలా అనిపించింది అనేది నాతో షేర్ చేస్తున్నందుకు చాలా హ్యాపీగా ఉందండి. చూస్తున్నారు నురగ అనేది ఎంత చక్కగా వస్తుంది కదండి, తప్పకుండా ట్రై చేయండి. అలాగే మీకు ఎలా అనిపించింది అనేది కూడా నాతో షేర్ చేయండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియో మీకు ఎలా అనిపించింది అనేది తప్పకుండా కామెంట్ చేయండి.